దైవాత్మను పొందుకున్న వారు ఏ రీతిగా ఉంటారనేది ఈ రోజున వాక్యంలో నుండి కొన్ని మాటలను మీ అందరికీ జ్ఞాపకం చేయాలని చూస్తున్నాను. అభిషేకించబడినటువంటి జీవితం ఏంటంటే, అభిషేకం అనేది ఎలా ఉంటుంది అంటే, ఒక పెట్టుబడి చాలా ఆనందాన్ని ఇస్తుంది. అయితే ప్రియ సహోదరులారా, అభిషేకించబడిన ఒక వ్యక్తిని మీ అందరికీ ఈ రోజున జ్ఞాపకం చేస్తుంది. ఆ వ్యక్తి దేవుని సన్నిధిలో ప్రసన్నతను అనుభవిస్తూ నడుస్తూ వెళ్ళిన వ్యక్తి. ఆ వ్యక్తి ప్రపంచ దేశాలకు దేవుని జ్ఞానాన్ని అనగా గణిత శాస్త్రాన్ని, అలాగే శారీరక శాస్త్రాన్ని కావచ్చు, అలాగే ఏ శాస్త్రాలు అయితే భూమి మీద నడుస్తున్నాయో, ఏ శాస్త్రవేత్తలు అయితే బోధిస్తున్నారో మేము కనిపెట్టేమని ఆ బోధనలన్నీ ఇమిడి, ఆ బోధనలన్నింటినీ కుదించి దేవునితో 40 దినాలు సంచరించి, దేవునితో 40 దినాలు పరిపూర్ణంగా మాట్లాడి, 40 దినాలు తిండి లేకుండా నిద్ర లేకుండా అనుక్షణము నిలిచి 40 రాత్రులు 40 పగళ్ళు నిలబడిన వేళ ఆ మోషే గురించి ఈ రోజున మాట్లాడుతూ, ఆయన అభిషేకము, అతని మీద ఉన్న అభిషేకాన్ని పక్కకు వెళ్ళినటువంటి ఆ యెహోషువ గురించి ఈ రోజున దేవుడు మనతో అంటే, ఈ యెహోషువ యొక్క అనుభవం ఏంటంటే, మనం బాగా గమనిస్తే దేవాది దేవుడు అంటున్నాడు, నిబ్బరము కలిగి ధైర్యంగా ఉన్నాయా అని మాట్లాడుతున్నాడు. ఎవరి ద్వారా అంటే మోషే గారి. ద్వితీయోపదేశోపకాండము చాలా స్పీడ్ గా ఉండాలి చదవగలిగిన వాళ్ళు. ద్వితీయోపదేశోపకాండము 31వ అధ్యాయము 7వ వచనాన్ని మనం జాగ్రత్తగా పరిశీలన చేసి చదివితే అక్కడ రాయబడి ఉంటుంది, మోషే మృతి పొందడానికి ముందు, మోషే అనుభవించడానికి ముందు, మోషే యొక్క యాజకత్వము అనగా మోషే యొక్క అధికారము, మోషే యొక్క సావరెంటీ అక్కడికి వెళ్ళిపోవడానికి ముందు ఏం జరిగిందా అంటే, యెహోషువ అభిషేకించబడ్డాడు. మోషే దేవుని సన్నిధిలోకి ఎత్తబడడానికి ఒక పర్వతం మీద కనుక నెబో పర్వతం అని, నెబో అనే ప్రాంతం దగ్గరికి రాగానే ప్రభువు మోషేతో ఒకటే మాట అన్నాడు, ఇక్కడ నుండి నీకు ఉన్నటువంటి శక్తికి, నీకు ఉన్నటువంటి ఆ యొక్క ఆరోగ్యానికి నువ్వు ఇక్కడతో ఈ నాయకత్వాన్ని పక్కన పెట్టేసి నీ ప్రశాంతతలోనికి రావాలనే ఆశను, ప్రశాంతతలోకి వెళ్ళి నేను ప్రభువులో కలవాలని నీ కోరికను నేను నెరవేర్చడానికి సిద్ధం అన్నాడు. చదువు. అయితే తర్వాత యెహోషువను ఎంపిక చేసడానికి ముందు ఈ మాటలనే జరిగినాయి. మరియు మోషే యెహోషువ పిలిచి, నీవు నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండుము, ప్రభువు ఈ ప్రజలు నీకు ఇచ్చుటకు వారి పితరులతో ప్రమాణం చేసిన నీవు వీరితో కూడా పోయి స్వాధీనపరచబడించాలి. నా ప్రియ సహోదరులారా, యెహోషువ యొక్క జీవితం, యెహోషువ ఏంటంటే అతని యొక్క అభిషేకాన్ని ఎలా పొందుకున్నాడంటే, ఎగ్జాక్ట్ గా చెప్పాలంటే, సరిగ్గా చెప్పాలంటే స్తుతివీరుడే ఈ యెహోషువ. స్తుతివీరుడే ఈ యెహోషువ. పెంచని సౌండ్ అభిషేకము ఈ యొక్క యెహోషువకి ఏ విధంగా అభిషేకం వచ్చిందంటే, సూర్య చంద్రులను ఆగమంటే ఆగి అభిషేకం వచ్చింది. ఎప్పుడే అంటే ఈ యెహోషువకి ఏమి ఎదురవ్వలేదా? ఎదురై ఏ శ్రమలు రాలేదా? ఎవరు నాకు ఇష్టం లేదు పో అనలేదా? యుద్ధానికి మేము రాము అనలేదా? అన్నారు. చాలా జాగ్రత్తగా వినండి. ఏంటిదయా అంటే యెహోషువ అభిషేకము, యెహోషువకు ఉన్నటువంటి నైపుణ్యం ఏంటంటే స్తుతివీరుడు అని. శ్రమలు ఎదురవ్వలేదా? పాపము పరిపక్వత చెందలేదా? తన జీవితంలో చెందింది, వస్తుంది అని ఒకనొక సమయం వచ్చింది. బాగా నాయకులు పక్కకి వెళ్ళిపోయే సమయం వచ్చింది. ఈ సమయాన నిలబడడానికి ఎవ్వరు లేరు.
ఏ దిక్కు లేదు. ఆ దిక్కు లేనప్పుడు దేవుడు యెహోషువ ఒడదొడుకులను సరిచేయడానికి అభిషేకించాడు. అభిషేకాలు 3 రకాలు. 1 రక్తాభిషేకం, 2 తైలాభిషేకం, 3 పూర్ణ మనసుతో ఆరాధించే పరిశుద్ధులందరికీ అభిషేకం వస్తుంది. ఆ అభిషేకమే అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయంలో పెంతెకోస్తు దినమున దిగి వచ్చిన అభిషేకం. రక్తాభిషేకాన్ని చేయడానికి పరిశుద్ధులు కావాలి. భూమిని పరిపూర్ణంగా మార్చాలి అంటే పరిశుద్ధులు కావాల్సిందే అన్న ఆ యొక్క మాటలను ఆల్రెడీ మనకు తెలుసు. అంటే యేసు ప్రభువారు కావాలి, వచ్చారు. పరమాత్ముడు దిగి వచ్చి భూమిని పుణ్యదానంగా మార్చి ఆ పుణ్యలోకానికి చేర్చడానికి పుణ్య పురుషుడు దిగి వచ్చి లోకాన్ని మార్చివేశాడు. ఇంతవరకు రక్తాభిషేకం అయిపోయింది. ఇంకా రక్తాభిషేకంలో పని లేదు. భూమి మీద వారికి కోడెలను ఇంకా మేకలను వాటిని వీటిని వధించిన అవసరం లేదు. కానీ ఇప్పుడు మనుషులకు కావాల్సింది తైలాభిషేకం, పరిశుద్ధాత్మ అభిషేకం. మనుషులకు కావాల్సిన 3 అభిషేకాలను మేము ముందుకు పెట్టాను. రక్తాభిషేకం మీకోసం సాక్షాత్తు పరమాత్ముడు చేశారు. ఇప్పుడు 2 అభిషేకాలను మీరే పొందుకోవాలి. మరి పొందుకోవాల్సిన వ్యక్తులు పరిశుద్ధుల గుంపులోకి పిలువబడిన మీరే. నేనే అభిషేకం పొందుకోవడానికి ముందు శ్రమలు ఎన్నో ఎదురయ్యాయి. ఎన్నో 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 మరి ఎన్నో అని యెహోషువ ధైర్యాన్ని విడిచిపెట్టకుండా ఎన్నటికీ తొట్టిపోకుండా, ఎన్నటికీ మరిచిపోకుండా, ఎన్నటికీ దేవుని నువ్వు విడిచిపెట్టకుండా బ్రతుకయ్యా అని ధైర్యం చెప్తున్నాడు యెహోషువ. ఎంతో ఆవేదనతో చెప్తున్నాడు ఈ ధైర్యాన్ని. ఎందుకంటే పైకి పోతున్న ఈ వ్యక్తికి తెలుసు ఇంకా తిరిగి రాడని. పైకి పోతున్న ఈ వ్యక్తికి తెలుసు మరలా ఇదే ఆప్యాయతలతో, మరలా ఇదే అనురాగాలతో ఒక చోటు చేరి తినడానికి కూడా ఉండదని, ఇదే కుటుంబం అనబడిన ఈ రక్త సంబంధాలు ఏవి ఇక్కడతోనే ముగిసిపోతాయని మోషేకి తెలుసండి. అందుకే యెహోషువ అంటున్నాడు, యెహోషువ ఆమె హల్లెలూయా, ఇంత గొప్ప అభిషేకం. మోషే తన జీవించినంత కాలము ప్రభువులో ఉండాలని, ప్రభువులో ఉండాలని, ప్రభువులాగా ఉండాలని బ్రతికాడు. తన జీవితంలో పాపం చేయలేదా? హత్య చేసి పరిగెత్తి పారిపోయాడు. 40 సంవత్సరాలు 30 సంవత్సరాలు కఠినంగా బ్రతికాడు. గొర్రెల కాపుడుగా మనసు చంపుకొని. అని మోషే యొక్క అభిషేకం ఏంటో తెలుసా? తైలాభిషేకం. ఆమేన్, హల్లెలూయా. పరిశుద్ధాత్మ అభిషేకం కనుకనే అదే అభిషేకాన్ని చేతపట్టుకొని ఈ లోక సంబంధమైన నుండి వ్యర్థము 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 వ్యర్థమని వాటిని మరిచిపోయి విడిచిపెట్టి చివరికి వెళ్ళిపోతున్నాను, లోకులందరూ వెళ్ళవలసిన చోటికి నేను వెళ్తున్నానని పూర్ణ భక్తితో దేవుని సేవించిన మోషే పూర్ణ ఆత్మతో దేవుని స్తుతించి, యెహోషువ నిబ్బరం కలిగి ధైర్యంగా ఉన్నాయా అని పరిశుద్ధాత్మ ప్రసన్నతతో అక్కడి నుండి పైకి వెళ్ళిపోయాడు. హల్లెలూయా. అదే అభిషేకాన్ని ఆ కన్నీరు గాల్చుకున్నప్పుడు యెహోషువ మీద దేవుడు కురిపించినప్పుడు యెహోషువ ఆనాటి నుండి నేను నా ఇంటి వారు యెహోవాను సేవించాను. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే నేను నా కుటుంబం వారు యెహోవానే సేవిస్తాం. ఎందుకంటే ఇక్కడ నన్నాళ్ళు అలా బ్రతకాలని ఆశ, కుటుంబంతో చేరి దేవుని స్తుతించాలని ఆశ, కుటుంబంతో కలిసి దేవుని స్తుతించాలి, ప్రార్థించాలని ఆశ. ఎందుకంటే ఎంత మోషే కన్నీరు చూశాడు. మోషే బాధపడుతూ చెప్తున్నాడు, నిబ్బరం కలిగి జాగ్రత్తగా ఈ యొక్క నాయకుడితో అనిపించాడు. నాయకుడు అంటే ఊరక లేదని, ఇంటికి కుటుంబం పెద్ద అంటే ఊరక లేదు. భర్త భార్యకు ఏ విధంగా తలో, భార్య భర్తకు ఏ విధంగా గుండెమో అనగా శరీరమో, ఆ విధంగానే పరిశుద్ధులైన యేసయ్య సంఘానికి శిరస్సు.
భూలోక సంబంధమైనవన్నీ కూడా గతించిపోతాయి, కానీ లోక సంబంధమైనవన్నీ గతించిపోయినప్పటికీ పర సంబంధమైనవి ఏవి గతించమని వాక్యం చెబుతుంది.